శిరచ్ఛేదనము చేయబడిన క్రైస్తవుడివేనా? ఇది మన పాఠం. శిరచ్ఛేదనం అంటే తల నరకటం, ఛేదనం ఖండించటం. మేక తల నరికినట్టు, కోడి తల నరికేస్తురా, దాన్ని శిరచ్ఛేదనం అంటారు. తల నరికించుకున్న క్రైస్తవుడివేనా? ఇది ప్రశ్న. జనరల్గా ప్రశ్న తప్పులాగా అనిపిస్తుంది, అంతే కదా. ఎగ్జాంపుల్, మొన్న దినం జరిగింది నీదేనా అన్నాం అనుకోండి. అరే జ్ఞాపకార్థ కూడిక జరిగింది నీదేనా అంటే అది ప్రశ్న. నా జ్ఞాపకార్థ కూడిక జరిగితే నేను ఎందుకుంటాను, అంతే కదా. మొన్న యాక్సిడెంట్లో చచ్చిపోయావు నువ్వేనా అని అడుగుతారా? చచ్చిపోతే అది అడుగుతారు ఎట్టి ప్రశ్నగా. తల నరికించుకున్నావు కదా నువ్వేనా, తల నరికించుకున్నవాడువేనా అంటే ఎలా ఉంది ఇది? ఇది అలాగే ఉంది, అవునా? కాకపోతే దీని వెనక పరమార్థం ఉంది, అది జాగ్రత్తగా బైబిల్లో ఆలోచిద్దాం. అసలు ఇది ఎక్కడుందో చూద్దాం. ముందు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఉండి దర్శనంలో చూస్తున్న కొన్ని సంఘటనలు చెప్తున్నాడు. సింహాసనాలు చూశాడంట, వాటి మీద ఆసీనులై తీర్పు తీర్చేవారిని చూశాడంట, వారికి అధికారం ఇవ్వబడిందంట. మరియు క్రూరమృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. సాతాను ముద్ర వేసుకోకుండా యేసుక్రీస్తు కోసం సాక్ష్యం చెప్పటం వల్ల దేవుని వాక్యము నిమిత్తం తల నరికించుకున్న వారి ఆత్మలను చూచితిని అన్నాడు. వారు బ్రతికిన వారై, ఏం వారై? తల నరికించుకుని ఏం చేశారంట? మళ్ళా బ్రతికారంట. విచిత్రం చూడండి. బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఇది మనం ఆలోచిస్తున్నాం. శిరచ్ఛేదనం చేయబడి మళ్ళీ బ్రతకటం, క్రీస్తుతో కూడా రాజ్యం చేయటం. శిరచ్ఛేదనం చేయబడిన ఈ ఆత్మలు ఎవరు? ఫస్ట్ ఇది మనం ఆలోచించాలి. యోహాను గారికి కనబడ్డారంట, తల నరికించుకుని బ్రతికి క్రీస్తుతో కూడా రాజ్యం చేసినవారు. దీన్ని చాలామంది ఏం చెప్పారంటే, శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలంటే చచ్చిపోయి పరదేశంలో ఉన్నవారు. వాళ్ళు యేసుక్రీస్తు వారు మళ్ళీ రెండవ రాకడలో వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది, 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. అప్పుడు ఆ పరిపాలనలో వీళ్ళు కూడా ఆయనతో పాటు రాజ్యంలో ఉంటారు. వీళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు కోసం తల నరికించుకుని చనిపోయిన ఆత్మలు. అక్కడ ఆత్మలని క్లియర్గా ఉంది కదా. ఇది యేసుక్రీస్తు మళ్ళీ వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది, అప్పుడే వాళ్ళు రాజ్యం చేస్తారని దీన్ని కిట్టించారు. అసలు యేసుక్రీస్తు మళ్ళీ వచ్చిన 1000 ఏళ్ల పరిపాలన ఉంటుందా? చనిపోయిన మరుక్షణం పరదేశం లేదంటే ఆదరణకరమైన స్థలంకి వెళ్ళిపోతారు. యేసు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పరదేశంలో ఉన్న వాళ్ళని పరలోకం తీసుకెళ్తాడు, వేదన పడే స్థలంలో ఉన్న వారిని నిత్యాగ్ని గండంలోకి తోసేస్తాడు. ఇదే జరుగుతుంది. ఇంక 1000 ఏళ్ల పరిపాలన, 10 ఏళ్ల పరిపాలన ఏముండదు. మరి ఏంటి దీని అర్థం? ఎవరెళ్ళు? ఫస్ట్ శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలు అన్నాడు. ఆత్మలంటే ఎవరు? చనిపోయిన వారైనా, బతుకున్న వారిని కూడా ఆత్మలు వచ్చా. మనుషులు, మనం అంతా మనుషులు. మనుషులు అంటే ఎవరు? ఎంతగా మనకు పేరు ఉంది కదా, నరేష్, సంపత్రావు, స్వామి. దేనికి పేరు? శరీరానికా ఆత్మకా? సంపత్రావు గారు ధీమాగా చెప్పాడు శరీరానికని. సంపత్రావు గారు చనిపోయారు అనుకోండి, సంపత్రావు గారు ఎప్పుడు చనిపోయారు అంటాం. ఎప్పుడు వెళ్ళిపోయాడు మనల్ని వదిలేసి? అక్కడ ఉంది ఎవరు? బాడీ ఉంది కదా ఇంటి ముందు, ఆయన ఎవరు? సంపత్రావు గారు వదిలేసిన శవం, డెడ్ బాడీ. ఇప్పుడు పేరు ఎవరికి? సంపత్రావు గారి డెడ్ బాడీని పూడుస్తున్నాం అంటాం. సంపత్రావు గారిని పూడుతామంటారా? అంతే కదా. వైఎస్ఆర్ గారి
భౌతిక దేహం అంటారు. అంటే పేరు ఆత్మకి. పరదేశంలో ఉన్నాడు అబ్రహాము అని పిలుస్తున్నాడు లాజరు. ఎవరిని పిలుస్తున్నాడు? మనిషి అనగానే ఆత్మ. బతుకున్న వాళ్ళని కూడా ఆత్మలు అనొచ్చు. ఎగ్జాంపుల్ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుకుని చుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అన్నాడు. ఎవరి యొద్దకు? నోవహు కాలంలో చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళాడంట వాక్యం చెప్పడానికి. ఎవరా ఆత్మలు? భూమి మీద బతుకున్న ఆత్మలండి. ఎవరైనా ఆత్మ ఏమైనా ఉన్నాయా? మనుషుల్ని ఏమంటాడు అక్కడ? ఆత్మలు. వారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడప్పుడు మనం కదా 4 ఆత్మలు రక్షింపబడ్డాయి, 3 ఆత్మలు రక్షింపబడ్డాయి. ఏ ఆత్మలు? ప్రేతాత్మలా? మనుషుల్నే ఆత్మలు అంటాం. అంటే ఆత్మలు అంటే చచ్చిపోయిన వాళ్ళని కాదు, అక్కడ బతుకున్న వాళ్ళు కూడా ఆత్మలే. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనుడై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. తల నరికించుకున్న వారు ఆత్మను చూశాడట. ఆత్మలంటే బ్రతికున్న వారిని కూడా అనొచ్చని చెప్పాం మనం. ఇక తల నరికించుకున్న వాళ్ళు ఎవరు దేవుని కోసం అనగానే మనకి 2 గుర్తొస్తారు. మొదట ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన ఏం చేశారు? తల నరికేసి పల్లెంలో పెట్టుకొని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు తల నరికించుకున్న ఆయన. ఈ ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను గారి బ్రదర్ యాకోబు, ఆయన కూడా ఏం చేశారు? శిరచ్ఛేదనం చేశారు. అంటే దేవుని కోసం తలను నరికించుకున్న వాళ్ళే. ఏమన్నా తల నరకడం అంటే ఎలాంటివి ఉంటుంది? అది మామూలు విషయమా? అప్పుడప్పుడు మేక తల నరికినప్పుడు చూడండి, భయంకరంగా ఉంటుంది దృశ్యం. కోడి తల నరికిన అలా పడుకోబెట్టి దేని మీదైనా పేకెట్టి నరికేస్తే అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? దేవుడు కోసం తలలో తెగ్గొట్టించుకున్నారంటే వాళ్ళ భక్తి ఎంత గొప్ప చెప్పండి. మనకు ఎలాంటి పరిస్థితి వస్తుందా? విచిత్రం ఏంటనుకుంటున్నారు? దేవుడు కోసం తల నరికించుకున్న యోహాను గారు పరలోకంలో ఎక్కడ ఉంటాడంట? అందరికంటే లాస్ట్లో ఉంటాడు. ఏం చేసి? తల నరికించుకుని చివరి స్థానం అయింది. మనకి ఏ స్థానం ఉంటుంది? సరే, పరలోకం వెళ్ళటం అంటే ఆషామాషి కాదు. దేవుడు కోసం తలలు నరికించుకున్నారంటే అలా తలలు నరికేసినా కూడా ఆ తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు దేవుడిని వదలలేదంటే అది భక్తి. అంటే ఇక్కడ ఉన్న ఎవరి తప్పైనా తలలు నరికేసారనుకోండి, మళ్ళీ వారిని చచ్చిపోస్తారా? ఇంక చర్చలేదు. ఇప్పుడు వాళ్ళ కోసమే చెప్తున్నాడా? యోహాను గారి కోసం, లేదంటే యాకోబు గారి కోసం? అది వాళ్ళ కోసం కాదు. ఇంకా ఆ కింద ఏముందో చూడండి. 6వ వచనం. వాళ్ళు ఎవరో మీకు చిన్న క్లూ వస్తుంది అక్కడ. 6వ వచనం. వీరు మొదటి పునరుద్ధానములో పాలువారు వారు ధన్యులు. ఇట్టి వారి మీద 2వ మరణంకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేసిరి. వీళ్ళు ఎవరంట? యాజకులు, క్రీస్తుకి యాజకులు. ఇంతకు ఎవరు యాజకులు అంటే? మన కోసం చెప్పాడు కాబట్టి పేతురు పత్రికలో, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము మీరు యాజకులైన రాజులైన యాజకులని చెప్పాడు. టోటల్గా ఈ సందర్భం ఎవరి కోసం అంటే క్రైస్తవుల కోసం చెప్తున్నాడు. ఎవరిని చూశాడు ఎప్పుడైనా? శిరచ్ఛేదనం చేయబడిన క్రైస్తవులు చూశాడు. వీరు దేవుని రాజ్యంలో ఉన్నారు, వీళ్ళ తీర్పులు తీరుస్తారు. కొన్ని భాష బాగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. అసలు బతుకున్న వాళ్ళు ఎలాగ శిరచ్ఛేదనం చేయబడతారు, ఇది అర్థమైతే అంతా అర్థం అవుతుంది. ఫస్ట్ మన పాఠం ఏంటి? శిరచ్ఛేదనం చేయబడిన
క్రైస్తవుడివేనా? తల నరికించుకున్న వాళ్ళు ఎవరో బైబిల్లో మనకు తెలుసు. వాళ్ళ కోసమే చెప్తున్నాడు అనుకుంటే మళ్ళీ అలా బ్రతికిన వారే 1000 సంవత్సరాలు ఏం చేశారంట? క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. బ్రతికి క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. రాజ్యం ఎక్కడుంది? క్రీస్తు రాజ్యం ఎక్కడుందండి? ఇప్పుడు ఉన్నది క్రీస్తు రాజ్యమే. అసలు ఎవరెల్లో ఏంటి ఆ చిరచ్ఛేదనం అంటే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను, ఇక్కడ రెండు చెప్పాడు, పాపం విషయంలో మీరు చచ్చిపోయినట్టు, దేవుని విషయం క్రీస్తు విషయంలో మీరు ఏం చేసినట్టు? బ్రతికినట్టు ఎంచుకుని అంటున్నాడు. ఇక్కడ చావు ఉంది, బ్రతకటం ఉంది. ఏ చావు, ఏ బ్రతకటం? మనకి 2 మరణాలు మామూలుగా ఈ భూమి మీద. ఏంటి? ఒకటే శరీరాన్ని వదిలేయటం. ఇంకో మరణం ఉంది. ఏంటది? బాప్తిసం ద్వారా చనిపోవటం, మళ్ళీ తిరిగి. ఆ మరణం జరిగిందా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళకి? చాలామందికి జరిగింది. ఎప్పుడైతే క్రీస్తులోకి బాప్తిసం తీసుకుని క్రైస్తవులుగా మనం మారతామో, మారిన వెంటనే మనకేం జరగాలంటే శిరచ్ఛేదనం జరగాలి. అంటే మన తల నరికించుకోవాలి. ఎలా నరికించుకోవాలి? తల నరికినా మళ్ళీ బతికరన్నాడు కదా, పీక తీసేయమని కాదు. ఈ శరీరం ఏ పని చేయాలన్నా, ఇంతకుముందు చెప్పాను నేను, ఈ శరీరానికి ఆజ్ఞలు ఎక్కడి నుంచి వస్తాయి? మెదడు నుంచి వస్తాయి. మనిషి ఏ చేయాలన్నా తలే, హెడ్. దోమ కొడుతుంది కాలు మీద, చెయ్యల్లి దాన్ని చంపాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? విత్ ఇన్ సెకండ్స్లో ఆ నొప్పి మెదడుకి వెళ్ళిపోవటం, మెదడు చెయ్యికి ఆర్డర్ ఇవ్వటం జరిగిపోతుంటుంది. అంటే ఈ దేహంతో ఏం చేయాలన్నా, మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా, ఏం చేయాలన్నా ఏది మూలం? మెదడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యము, దేవదూషణలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీనికి మూలం హృదయం. దేవునిలోకి రాకముందు మనం చేసే ప్రతి తప్పుడు పనికి కారణం మన తలలోంచి పుట్టిన తప్పుడు ఆలోచనలే. అంతే కదండి? దేవుడిని నమ్మకముందు, లేదంటే దేవుడు ఎరగకముందు మనిషి చేసే ప్రతి పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తలలోంచే. ఇప్పుడు దేవుడిలోకి వచ్చేసిన తర్వాత నీ బుర్ర చెడిపోయింది కాబట్టి నీ తల దీనికి ఇంకా సిగ్నల్స్ ఇవ్వకూడదు, దీన్ని చంపేయాలి. ఇప్పుడు తల ఏం పెట్టాలి? ఇప్పుడు ఎవరు తల పెట్టాలి? ఇప్పుడు నీ బాడీ చేసే ప్రతిదీ క్రీస్తు ఆలోచనల ప్రకారంగా చేయాలి. అంటే క్రీస్తు ఆలోచనలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? క్రీస్తు తలలోంచి వస్తాయి. అంతేనా? ఇప్పుడు క్రైస్తవుడిగా నీ తలను పక్కనెట్టి ఎవరు తల పెట్టాలి? ఇప్పుడు క్రీస్తు తల అతికించుకోవాలి. హైందువులు పండుగ చేసుకుంటున్నారు నిన్న నుంచి. ఏది? వినాయక చవితి. అదో నమ్మకం. అది కూడా శిరచ్ఛేదనమే. ఒక శిరచ్ఛేదనం కాదు, 2 శిరచ్ఛేదనలు. ఒకటి ఏనుగు తల, ఒకటి మనిషి తల. అంటే రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఒక వీడియో పెట్టి కొన్ని ప్రశ్నలు అడిగాడు. తండ్రి భార్యని కలవడానికి వచ్చినప్పుడు కొడుకు అడ్డుపడుతుంటే ఆ కోపంలో పీక నరికేశాడు. ఆ స్టోరీ అదే. ఆడేం ప్రశ్న అడిగాడంటే, దేవుడికి అడ్డుపడుతుందో కొడుకని కూడా తెలీదా? ఎప్పుడు తెలిసింది? ఆవిడొచ్చి, నువ్వు నరికింది ఎవరిని అనుకుంటున్నావు, మన కొడుకునే అని చెప్పింది, దేవుడు భార్య. అప్పుడు మళ్ళా ఫీల్ అయ్యాడు, అవునా అని. ఆడేమడిగాడు ఎంతకే? బాబు దేవుడు అంటే కొడుకు పీక నలుగుతుంటాడు, కొడుకని తెలియాలి కదా. అసలు ఆ కొడుకే తెలియకపోతే బయట వాళ్ళు ఏం చేస్తారు? అతని ప్రశ్నలా 2 పీక నరికేశారు కదా. ఇప్పుడు వెంటనే ఈ పీకను అతికించడం కోసం ఏనుగు పీక నరికొచ్చారు. అది అతికించారు. ఆడేమడిగాడంటే, ఏనుగు పీక అతికించగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఆ పీక అతికించవచ్చు కదా. ఏ పీక? ముందు నరికేసింది. ఇప్పుడు ఏనుగుది మనిషి సెట్ అవ్వదు యాక్చువల్గా. మన ఎంత పీక ఉంటుంది, ఏనుగుది ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. దానికి మళ్ళీ తొండం, రకరకాలు. అసలు సెట్ కాదు. సెట్ కాని దాన్నే అతికించినప్పుడు సెట్ అయ్యేది పక్కనే ఉంది కదా.
2, పాపం ఏనుగు ఏం తప్పు చేసింది? మేము సినిమా తీసామంటే, ఒక కుక్కని సినిమాలో పెట్టామంటే దానికి సంబంధించిన అధికారులు మమ్మల్ని చాలా ప్రశ్నిస్తారు. మీరు ఏమైనా కుక్కని హింసించారా, కుక్కని ఏమన్నా ఇబ్బంది పెట్టారా అని. అలాగే ఆ మూగజీవిని ఏదైనా ఇబ్బంది పెడితే మా మీద కేసులు పెడితే సినిమా బయటికి రానివ్వరు, సెన్సార్ బోర్డులో పోతుంది. అలాంటిది ఏకైనా నరికేసాడంటే మరి దాన్ని ఊరుకుంటారా అన్నాడు. ఇవన్నీ ఏంటంటే రామ్ గోపాల్ అరిమిన ప్రశ్నలు. అదే మనం ఎవరైనా అడిగామనుకోండి, వీళ్ళంతా దొమ్ము కింద పడిపోతారు మీద. రామ్ గోపాల్ అడిగితే ఒక్కడికి ఎక్కమనలేదు. ఎందుకు అనలేదు? ఆడే చెప్పాడు, నన్ను ఎవడు అడగడు, నేను పబ్లిక్గా పెడుతున్నాను, పండగ రోజునే పెట్టాడు. మళ్ళా ఎవడో నన్ను అడగడు. ఎందుకు అడగడు? అడిగితే ఈ లొసుకులన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు వచ్చి గొడవ అని సెలెక్ట్ అయిపోయాడు. ఆడే చెప్పాడు కూడా. మరి దీనికి సమాధానం చెప్తారండి ఎవరైనా? ఆ చిరచ్ఛేదనం కాదు ఇప్పుడు మనది ఏ చిరచ్ఛేదనం? మన పీక తీసేసి ఎవరి పీక కట్టాలి ఇప్పుడు? అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సంఘము అను శరీరమునకు ఆయనే, అంటే తలకాయ ఆయనే. సంఘం అంటే ఎవరు? మనం. మనకి తలకాయ ఎవరు? మరి మన తలకాయ ఇది బాత్ తీసిన తర్వాత పోయింది, ఇది చెడిపోయింది, ఈ తల తీసేయాలి. ఇప్పుడు ఎవరు తల పెట్టుకోవాలి? మనం యేసుక్రీస్తు వారు తల పెట్టాలి, శిరస్సు ఆయన. ఇప్పుడు మనకి భారతదేశానికి హెడ్ ఎవరు? ప్రధానమంత్రి. అంతే కదండి. అంటే ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటే దేశం అంతా అదే పాటించాలి. 2000 నోట్లు, పాత 1000 రూపాయల నోట్లు రద్దు చేసేద్దాం అని తల నిర్ణయం తీసుకుంది. ఏ రాష్ట్రంలో ఉన్న సీఎం అయినా ఎవరైనా సరే ప్రతి పౌరుడు దాన్ని ఏం చేయాలి? పాటించాల్సిందే. లేదంటే నేను 2000 నోట్లు వాడతానంటే ఆవిడించుకుంటాడు. తలకాయ ఆర్డర్ ఇచ్చింది, దేశమంతా పాటించాలి. ఇప్పుడు క్రైస్తవులకి తలకాయ ఎవరు? యేసుక్రీస్తు తలకాయ అయితే మన తలకాయ తీసేసాం, ఆయన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్న తర్వాత క్రైస్తవుడిగా మారిన తర్వాత, అందుకే మన పేరేంటి? క్రైస్తవుడు. పేరు తలను బట్టే కదండి. ఈ బాడీ ఎవరిదంటే దేన్ని బట్టి గుర్తించాలి? తలను బట్టే గుర్తిస్తారు. తల లేదనుకోండి, ఎవరి బాడీ? అందరికి ఉన్నట్టే ఉంటాయి అన్నీ. క్రైస్తవుడు అని పేరు మనకి ఎందుకు వచ్చిందంటే మనం క్రీస్తు శిరస్సుని ధరించుకున్నాం. ఇప్పుడు మనం చేసే పనులన్నీ ఎవరి ఆలోచనల ప్రకారంగా నడాలి? అందుకే పౌలు గారు ఒక మాట అన్నారు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. ఇకను జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు. నేను క్రీస్తు సిలువలో చచ్చిపోయినప్పుడే చచ్చిపోయాను, అంటే తల తీసేసుకున్నాను. ఇక జీవించేది ఎవరు నాలో? క్రీస్తు తలే. క్రీస్తే జీవిస్తున్నాడు, అంటే క్రీస్తు ఏది చెప్తే ఈ బాడీ అదే చేస్తుంది. అలాగే 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు, అంటే చచ్చిపోయారు. అంటే టోటల్గా క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ చిరచ్ఛేదనం చేయబడాలి. అంటే మన ఆలోచనలు, మన ఐడియాలు అన్నీ పక్కకు తీసేసి ఎవరి ఆలోచనల ప్రకారంగా బ్రతకాలి మనం? చెప్పట్లేదండి ఎవరు? మీ శిరస్సులు వాలిపోతున్నట్టున్నాయి. యేసుక్రీస్తు వారి ఆలోచనల ప్రకారంగా, అంటే మన తల పక్కకు పోయి ఎవరి తల రావాలి ఇప్పుడు? అందుకే శిరస్సునైనా అన్నాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? నీవు శిరచ్ఛేదనం చేయబడిన, అంటే నిజంగా నీ తల పక్కనెట్టి క్రీస్తు శిరస్సునే ధరించుకున్నావా? ఇది ప్రశ్న. ధరించుకున్నావో లేదు ఎలా చెప్పాలి? ఒక పౌలు గారు మత పిచ్చి పట్టి అందరినీ చంపుతూ భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు. అలా చేయించింది ఎవరి తల? పౌలు తల. పౌలు తలలోంచి వచ్చిన ఆలోచనలు. ఎప్పుడైతే క్రైస్తవుడిగా మారాడో పౌలు శిరస్సు తీసేశారు. ఎవరి శిరస్సు వచ్చింది ఇప్పుడు? ఇప్పుడు యేసులాగా బతుకుతున్నాడు. ఎలాగా? ఇంతకుముందు చంపేవాడు, ఇప్పుడు అవసరమైతే చావడానికైనా ఇది ఎవరి తల? యేసు తలలోంచి వచ్చిన ఆలోచనలు. ఇంతకుముందు దూషించేవాడు ఇప్పుడు తిట్టించుకుంటున్నాడు, క్షమిస్తున్నాడు. అంటే పౌలు గారికి ఏం జరిగిందనమాట? శిరచ్ఛేదనం జరిగింది. క్రీస్తు శిరస్సుని తగిలించుకున్నాడు. ఒక జక్కయ్య డబ్బు పిచ్చితో బతుకుతున్నాడు. ఎవరి తలలోంచి పుట్టిన ఆలోచనలు?
జక్కయ్య తలలోంచి పుట్టిన ఆలోచనలు, డబ్బు డబ్బు వడ్డీలు విపరీతంగా బతికాడు. ఆ తర్వాత శిరచ్ఛేదనం చేయబడి క్రీస్తు తలపెట్టుకున్నాడు. ఏం చేశాడు ఇప్పుడు? అతను డబ్బునే బీదలకి పనిచేయడం మొదలెట్టాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా శిరచ్ఛేదనం చేయబట్టం అంటే? ఇప్పుడు మనం బాప్తిసం తీసుకుని క్రైస్తవులైన తర్వాత మన తలతోనే బతుకుతున్నామా, శిరచ్ఛేదనం చేయబడ్డామా? యేసుకి డబ్బు పిచ్చి లేదు. నీకుందంటే అర్థమేంటి? నీ తలకాయ ఉంది, తల తగలేదు నీది. యేసు కులపిచ్చి లేదు, నీకుందంటే అర్థమేంటి? నీ తలే శిరచ్ఛేదనం అవ్వలేదు. యేసు అందరినీ క్షమిస్తాడు, నువ్వు క్షమించట్లేదంటే అర్థమేంటి? నీ తల ఎట్టుకునే తిరుగుతున్నావు ఇంకా. అదే కదా, చెడిపోయిన తలనే ఎట్టుకుని తిరుగుతున్నావు. అంటే ఇవన్నీ దేవునికి ఇష్టం లేనివి, యేసుకు నచ్చనివి నీలో జరుగుతున్నాయంటే నువ్వు క్రీస్తుని శిరస్సుగా పెట్టుకోలేదు నాకు. అందుకే ప్రశ్న, శిరచ్ఛేదనం చేయబడిన క్రైస్తుడిగా మన పనులు, మన మాటలో మనం చేసే ప్రతిదీ దేవునికి అనుకూలంగా ఉందంటే నీ తల తెగిపోయిందని అర్థం. ఇంకా నీ ఇష్టాలు నీ అన్నీ పక్కన పెట్టేశావు. ఎవరి ఇష్టాలు చేస్తున్నావు? క్రీస్తు ఇష్టాలు చేస్తున్నావంటే నీ తల తీసేసావు అన్నమాట. హెడ్ మాస్టర్ అంటాం, స్కూల్కి హెడ్ మాస్టర్ ఉంటారు కదా, అంటే దానికి తలకాయ ఆయన ఏం చెప్తే అదే చేయలేదు స్కూల్ అంతా. మనకి శిరస్సు క్రీస్తు అయి ఉండాలి. అలా ఉంటే మన బ్రతుకు ఎలా ఉంటుందండి? తనని తిడుతున్న వాళ్ళని, తనను కొడుతున్న వాళ్ళని, చంపుతున్న వాళ్ళని ప్రేమించాడంటే అది యేసు తల. స్టెఫన్కి వచ్చింది ఆ తల, అంతే కదండి. అందరినీ ద్వేషిస్తున్నావు, అందరినీ శత్రువులుగా చూస్తున్నావు, ఎవరిని ప్రేమించవు, ఎవరిని ఆదుకోవు, ఏమి చెయ్యవు అంటే నీదే తల. అది నీ చెడిపోయిన తలే ఉంది నీకు, చెత్త బుర్రది, అదేనా? దాన్ని నరికేయాలన్నాడు. యోహాను గారు చూస్తుంది ఎవరినంటే వాళ్ళ తల, వాళ్ళ ఆలోచనలు పక్కన పెట్టేసి క్రీస్తు ఆలోచనల ప్రకారంగా బ్రతుకుతున్న వారి ఆత్మను చూశాడు. వాళ్ళు క్రీస్తు సామ్రాజ్యంలో దేవుని కోసం బ్రతుకుతున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాడు అక్కడ. ఆ లిస్టులో మనం ఉన్నామంటారా? తల నరికించుకునే పరిస్థితి మనకు రానే రాదు, దేవుడి కోసం పీక తగ్గొట్టుకునే పరిస్థితి రాదు, కానీ తల ఈ విధంగా నరికించుకోవాలి మనం. అందుకే వాళ్ళు శిరచ్ఛేదనం చేయబడి బ్రతికిన వారే అన్నాడు. అంటే తల నరికినా బతికే ఉంటాం మనమే. మనం తల తీసేసినా క్రీస్తు తల పెట్టుకుని ఆలోచన ప్రకారం బ్రతుకుతున్నామంటే బతికే ఉన్నాం కదా. అసలు తల నరికించుకున్న వాళ్ళే, యేసు ఆలోచన ప్రకారంగా బతకని వాళ్ళే చాలా గొప్పగా బతుకుతారండి. మొన్నే వరదలు వచ్చాయి విజయవాడ. మనిషి జీవితం ఎలా ఉంటుందంటే ఊహించం ఎప్పుడు ఏం జరుగుతుందో. అయ్యే కదా మన పాఠాలనే, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అంత చక్కగా ఉంది, ఆరోగ్యంగా ఉన్నాను, డబ్బు ఉంది, కుటుంబం అంతా హ్యాపీ అనుకుంటావు నువ్వు. కానీ నువ్వు అనుకోని క్షణం, అనుకోని విధంగా వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని, మేమేమి గోదావరి రోడ్లో లేము, మేమేమి సముద్రాల పక్కన లేము అనుకుని ధీమాగా ఉన్నారు పాపం వాళ్ళు. రాత్రికి రాత్రే మొత్తం మునిగిపోయి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ చాలామంది చచ్చిపోయారు. అలా చచ్చిపోయి జీవితం తారుమారు అయిపోయింది అందరికీ. అది ఎలాంటోడైనా సరే కారులు కొట్టుకుపోయే, బైకులు వెళ్ళిపోయే, చివరికి తిండికి తికాణాలు లేని పరిస్థితికి వచ్చారు. ఎవడైనా కనీసం ఒక మొదలు పెడతాడేమో అన్నట్టు. అలాంటి స్థితిలో వాడు మన ఇంటి పేరుడా, ఈడు మన ఇంటి పేరుడా ఏమని గుర్తుంటాయండి? ఆడు మాలోడా, పాపోడా, రెడ్డా ఏమని గుర్తుంటాయి? ఈ గోలు మన పార్టీయా, ఏమైనా ఉంటాయా? ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? అన్ని సావకాశంగా ఉండి బలిసిపోయి ఉంటాం చూసారా, అప్పుడు ఈ కొవ్వు అంత వస్తుంది బయటికి. ఏమీ లేదనుకోండి, ఎలాంటి ప్రాణాపాయ వచ్చిందనుకోండి, ఏముండదు. మనిషి అర్థం కాదంటే అర్థం చేసుకోవడం అంతే. ఈ దరిద్రాలన్నీ పెట్టుకుని ఈ తలకాయలు ఉంటాయి అన్నీ. అలాంటి స్థితిలో చాలామంది సహాయాలు చేశారు పాపం. వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా కాదు. 10 మంది చిక్కుకుపోయారంట, వాగులో చిక్కుకుపోయారు. ఈ సిబ్బందులు, పోలీసులు, మిలిటరీ అంతా చేతులెత్తేసారు. ఇంక మేము కాపాడలేము, ఇంకా ఆ ఫ్యామిలీ పోయినట్టే. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, 10 మంది ఒకే చోట గుంపుగా. అప్పుడు ఒక పొక్కలేని డ్రైవర్ ఏం చేశాడంటే, పోతే పోయాను, పోతే ఒక్కడనే, వచ్చామంటే 11 మంది తిరిగి వస్తాం అని ప్రాణాలు తెగించి వెళ్ళాడు. సత్యం పాపం వాళ్ళు బతుకుతారు కదా 10 మంది. ఆ పైన ఈ లక్షణం ఎవరిది అనుకుంటున్నారు? యేసుది, అవునా?
పోతే నేను ఒక్కడనే, నేను పోతే వీళ్ళందరూ పాపాలు క్షమించబడతాయని ప్రాణం పెట్టాడు. అతను పాపం దేవుని నమ్మడో తెలియదు, నమ్మనోడో తెలియదు. అతనే ఇంత రిస్క్ చేస్తే ఎదుటి కోసం, నువ్వు క్రీస్తుని నమ్మి నీ శిరస్సు పోయి క్రీస్తులు పెట్టుకుంటే నువ్వు ఎంత చేయాలి జనాల కోసం? అక్కడ ఆ డ్రైవర్ది ఏ కులం? మన ఇంటి పేరుడా, లేదంటే మన పార్టీయా, మన జాత, మన ఊరా? ఏమైనా కనపడతాయి ఇప్పుడు అలాగే. వాళ్ళలో దేవుడే కనపడతాడు వాళ్ళకి, అంతేనా? ఇంక చెత్త ఏముండదు. అతనేమనుకున్నాడు? వీళ్ళు మన గుంపేనా, మన మతమేనా అనుకున్నాడా? అక్కడ ఏమి కనపడలేదండి, ప్రాణాలు కనపడ్డాయి. మానవత్వం అంటారండి వాళ్ళ భాషలో. వాళ్ళకి ఎంతలా ఉంటే దేవుని క్రైస్తుని ధరించుకున్న మనకి ఎంత ఉండాలి? ఉంటుందా? వాళ్ళకి అతనికి ఏమైనా సంబంధం ఉందండి? ప్రాణం పోయేలాగా ఉంది. వాళ్ళు కూడా రిస్క్ చేసి వాళ్ళ జారిపోయినా చచ్చిపోతారు. కాపాడండి. ఇందులో ఏమైనా చూస్తారు వెనక? ఇంకా మనిషిని కాపాడటం అంటది, అదే కావాలి. అందులో బతుకుతున్నాం అంటే ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. ఇదే పరిస్థితి మనకు వచ్చిందనుకోండి, మనం కూడా ఎవరిని అడుగుతాం? ఎవరైనా సాయం చేయాలనే కదా, పక్కోడు అయిపోయి కదా చూస్తాం. కష్టాల్లో పడిపోతే పక్కోడుని చూస్తాం. అన్నీ బాగుంటే ఆడెవడో ఈడెవడో, ఆడ ఆఫ్టర్ ఆల్ ఈడ ఆఫ్టర్ ఆల్. విజయవాడలో ఆ రాత్రికి రాత్రి శిథిలం అయిపోతే ప్రతి మనిషి ఉదయం లేచిన తర్వాత ఎవడం చూశారు? ఎవడు తిండి పెడతాడా, ఎవడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడా, ఎవడు బోట్లు వేసుకొస్తాడా అంటే అప్పుడు అందరికి ఎవరు కావాలి? మనుషులే కావాలి. అది జరగనప్పుడు ఎవరిని దేశిస్తాం? అందరం ఆ మనుషుల్ని, అంతేనా? మన చుట్టూ ఉన్న వాళ్ళని దేశిస్తుంటాం. మన చుట్టూ వాళ్ళతో గొడవ. ఏదైనా వస్తే కాపాడేది ఎవరండి? అమెరికా వాడు, హైదరాబాద్ వాడు వచ్చి కాపాడు. మన చుట్టూ ఉన్న వాళ్ళే కాపాడతారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరుంటారు? ఇంకొక అతను పాపం తిండి లేక ఉంటే రైస్ కట్టలకు ఇతను పట్టుకెళ్ళి భుజం మీద మోసుకెళ్ళి నీటిలో తిరిగి అందించాడంటే, దేవుని నమ్మనోళ్ళని అంత విచిత్రం. దేవుని నమ్మనాల్లో సాటి మనిషి విషయం ఎలా ఉన్నారు? అసలు ప్రపంచం కోసమే ప్రాణం పెట్టడానికి వచ్చిన క్రీస్తుని తలధరించుకుంటే మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉంటున్నాం? క్రీస్తు కనపడాలి, అదేనా? వండుకుని పార్సిల్ చేసుకుని పీకల నోతూ నీటిలో దిగి ఇంటింటికి వెళ్ళి ఆహారాన్ని పంచుతున్నాడంటే అది భక్తి. అంటే అది క్రైస్తవ్యం. అంటే ఇంత నేర్చుకుని ఇంత చేసి సాటి మనిషినే మనం ప్రేమించలేదంటే మనకు భక్తి ఎక్కడ ఉంటే చెప్పండి. ఇంకో సంఘటన, పాపం ఒక అతను మతి స్థిమితం సరిగా లేని ఒక అబ్బాయి మనుషుల విషయంలో ఎలా ఉండాలో కనీసం ఏళ్ళని చూసైనా నేర్చుకోవాలని చూపిస్తున్నాను. అన్నీ నేను కారు దగ్గరకు వచ్చి ఫోటో తీసుకుంటున్నాడు, సెల్ఫీ. పాపం అతను తింగరగా ఉంటాడు, పెద్ద కారు అది. ఎప్పుడైతే తీసుకుంటున్నాడో ఆ కారు ఓనర్ వచ్చాడు. పాపం ఏమంటాడని పరిగెత్తిపోతున్నాడు. ఎప్పుడైతే పరిగెత్తిపోతున్నాడో ఓనరు వచ్చాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడు పోతామో ఈ చిన్న జీవితంలో సాటి మనిషిని ప్రేమించిన వాడు అసలు మనిషి అవనప్పుడు ఇంక భక్తులు ఎలాగవుతారు చెప్పండి? పగలో, ప్రతీకారాలు, కుట్రలో, సొనుగులు, గుసగుసలు, అపవాదులు, తంత్రాలు, మాయలు ఇవన్నీ పెట్టుకుని బుర్రలో మనిషిని ప్రేమించకుండా బ్రతికే మనిషికి ఇక క్రీస్తుకి మనిషికి సంబంధం ఉంటుంది అసలు పోల్చొచ్చా? అలాంటప్పుడు క్రీస్తు శిరస్సు ఎక్కడ వస్తుందో చెప్పండి? అసలు క్రీస్తుని నమ్మని వాళ్ళే. అతను పాపం ఆ క్రీస్తుని నమ్మడు అంటారా? నాకు తెలిసి నమ్ముండడు. అతనే కారు దగ్గర సెల్ఫీ తీసుకుంటాడని ఎలా ఫీల్ అయ్యాడు? పాపం ఇతను కారులో తిప్పుతాం, జీవితంలో అతను కారు ఎక్కడో. అంతే కదా, అతని పరిస్థితి చూస్తే అర్థమైపోతుంది మనకి. అంటే మనిషి అసలు భూమి మీద యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? నిన్ను వలే నీ పొరుగు మనుషుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అది రెండో ఆజ్ఞ. దేవుణ్ణి ప్రేమించడం ఎంత ఇంపార్టెంటో సాటి మనిషిని కూడా ఇది రెండో ఆజ్ఞ. ఇది మనలో లేనప్పుడు మనం ఎప్పటికే భక్తులం కాము, క్రీస్తు పేరుని మనం ధరించుకున్న వాళ్ళం కానే. భక్తి అంటే అందరినీ ప్రేమించాలి, ఆడి చెడ్డోడైనా ప్రేమించాలి. ఇది శిరస్ఛేదనం చేయబడిన ఆత్మలు. ఇప్పుడు ఆలోచించండి, ఎంతమంది ఉంటాం ఇందులో? మన పిచ్చి ఆలోచనలే, మన దరిద్రపు ఆలోచనలే, ఎప్పుడు అసూయలే, ఎప్పుడు కుట్రలే, ఎప్పుడు కుతంత్రాలే, ఎప్పుడు ఆడెక్కువ, మేమెక్కువ, ఆడు తక్కువ, ఈడు తక్కువ, ఆడు మేము ఆడు, ఈ భేదాలతోనే మనిషి జీవితం నాశనం అయిపోతే ఇంక భక్తి ఎప్పుడు వస్తుంది? ఇంక క్రీస్తు ఎప్పుడు అవుతాం? శిరచ్ఛేదనం చేయబడిన
క్రైస్తవుడైతే క్రీస్తులో బ్రతుకుతాడు. చాలామంది శిరచ్ఛేదనం చేయించుకోకపోగా క్రీస్తుకే శిరచ్ఛేదనం చేస్తున్నారు. ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు దేవుడి కోసం మనం తిట్టించుకోకపోవడం కాకుండా మనం దేవుడిని తిట్టిస్తున్నట్టు మన శిరస్సు తీసేసి ఏ శిరస్సు పెట్టుకోమన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులు ఏం చేశారు? ఏ స్థలే తీశారు. సంఘానికి ఏ పేరు పెట్టాలి? ఏసు పేరు పెట్టాలి. వీళ్ళు ఏం చేశారు? శిరచ్ఛేదనం చేశారు. లూథరన్ తలెట్టారు, అవునా? కొండ తలెట్టారు, మన్నా తల, కల్వరి. సరే, వీళ్ళ తల తీసేసి ఏ స్థలం పెట్టుకోమంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏ స్థలే లేపేశారు. విచిత్రం చూడండి. అందుకే పరలోకం వెళ్ళే వాళ్ళు తక్కువ మంది. శిరచ్ఛేదనం చేయబడితే తప్ప పరలోకం వెళ్ళటం అసాధ్యం. కాబట్టి మీ చెత్త ఆలోచనలన్నీ చంపేసి మీకు హెడ్ ఎవరై ఉండాలి? ఇప్పుడు యేసుక్రీస్తు అయి ఉండాలి. ఆయన చెప్పినట్టుగా మీరు బ్రతికితే మీరు నిజమైన క్రైస్తవులు, శిరచ్ఛేదనం చేయబడిన క్రైస్తవులు. అలా ఉండాలని, అందరినీ ప్రేమించాలని, అప్పుడే దేవుడు సంతోషిస్తాడని ఈ పాట యొక్క ఉద్దేశం. శ్రద్ధగా ఉంది. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ